సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం భారతీనగర్ డివిజన్లలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ రోడ్ షోలో ముఖ్య అతిథిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరై మాట్లాడారు. దేశానికి రాహుల్ గాంధీ లాంటి పప్పు కావాలా, దేశద్రోహులను తరిమివేసే మోదీ వంటి వీరుడు దేశానికి ప్రధాని కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. మహిళలకు మహాలక్ష్మి పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఇవ్వలేదని రాజాసింగ్ ఆరోపించారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం మరలా రావాలన్నారు. దేశంలో ఎట్లాంటి ప్రధానమంత్రి కావాలి అది మీరు అనుకోవాలి. రాహుల్ గాంధీ ఎట్లాంటి పప్పు ప్రధానమంత్రి కావాలా, లేక మన్మోహన్ సింగ్ ఒకప్పుడు ప్రధానమంత్రి ఉండే రిమోట్ కంట్రోల్ నడిచేది అట్లాంటి ప్రధానమంత్రి కావాలా, లేక పాకిస్తాన్ లో ఘుసాంచి సర్జికల్ స్ట్రైక్ చేసే అట్లాంటి ప్రధానమంత్రి మోదీ గారు కావాలా, అది మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. కానీ ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి, 400 పార్ అని ఒక స్లోగన్ తీసుకొని మోదీ గారు ముందుకెళ్తున్నారు. దానికి ఎవ్వరు కూడా ఆపలేరు, ఎవ్వరికి దమ్ము లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మోదీ గారు 3వ సారి కూడా ప్రధానమంత్రి అవుతున్నారు, అది నేను ఛాలెంజ్ చేస్తున్నా. కానీ మోదీ గారు ప్రధానమంత్రి 100% అవుతారు. కానీ మన మెదక్ నుంచి కూడా మీకు కూడా గర్వపడవాలి, మేము కూడా రఘుబాయికి గెలిపించి పంపిస్తున్నాం అని మీరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలని నేను మీ అందరికీ